జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వార్తలను ఆపాలని చాలా నీచంగా అయితే మాట్లాడారు. సో సోషల్ మీడియాలో అదే ట్రెండింగు. ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. నమస్తే సార్, మనం చూస్తున్నాము ప్రజల ఎన్నుకున్న నాయకుడు ప్రసాద్ గారు దగ్గుపాటి. ఆయన ఎందుకు ఇంత విమర్శిస్తున్నారు? గారు కాదు, ప్రసాద్ గాడు. వాడు గాండుగాడు. ప్రసాద్ గారు అనే అర్హత కూడా యోగ్యత కూడా వాడు అనిపించుకోవడం లేదు. ఆ సంస్కారం లేకుండా, సభ్యత లేకుండా, బూతులతోటి అసహ్యంగా మాట్లాడే చిల్లరవాడికి గారు ఏంటి? వాడు అనర్హుడు. వాడు ఎమ్మెల్యే అయిదో ఎలా అయ్యాడు ఎమ్మెల్యే? ఆ మాత్రం సంస్కార సభ్యత లేకుండా మాట్లాడేవాడు వీడి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అవడం కర్మ, దౌర్భాగ్యుడు. వాడు రాలిన వెంట్రుక. ఇది జూనియర్ ఎన్టీఆర్ రాలిన వెంట్రుకు సమానం. వీడు బతుకుడు. ఈ నోటికి వచ్చిన మాట మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. ఏనాడైనా లొకేషన్ గురించి ఒక తప్పుడు మాట ఎప్పుడైనా మాట్లాడటం విన్నారా? జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా మాట్లాడాడు? పెద్ద ఆయన మహానుభావుడు, మనవడు లోకేష్, మనవడు, తను మనవడు. వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళు అతను రాజకీయాలు చూసుకోమంటున్నాడు. ఇతను సినిమా రాజకీయాలకు రాను. సినిమాకి తప్పితే నాకు నన్ను నమ్మి కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు పెడుతున్నారు. సో నా డిస్ట్రిబ్యూటర్లు, నా ఎగ్జిబిటర్లు, నా ప్రొడ్యూసర్లు, నా డైరెక్టర్లని వాళ్ళ మీద బాధ్యత నా ఉంది. నా భుజస్కంధాలపై ఆ బాధ్యత ఉంది. సో నేను అది చూసుకున్నా. నాకు రాజకీయాలు అవసరం లేదు. ఆ రోజు వస్తే అవసరం వచ్చిన రోజు అప్పుడు చూద్దాం. ఇప్పుడే కాదు. చంద్రబాబు బతికుండగా అతనికి రాజకీయ ఎంట్రీ అవసరంలా. ఎందుకంటే చంద్రబాబు సర్వం తానే అయి పార్టీ నుండి ప్రభుత్వాన్ని చూసుకుంటాడు కనుక అది అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు తలవాలిన తర్వాత అప్పుడు పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? అప్పుడు ఏమన్నా హెల్పింగ్ హ్యాండ్ రామారావు గారి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది నారా తెలుగుదేశం అంతకాలం చంద్రబాబు, లోకేష్ చూసుకుంటారు. అంతే చెప్తే ఈ నందమూరి తెలుగుదేశం, ఒకప్పుడు నందమూరి తెలుగుదేశం, అది నందమూరి రక్తంతో నిలబడి ఏర్పడిన పార్టీ ఇది. నందమూరి రక్తం దారపోస్తే వచ్చిన పార్టీ. అది కాస్త కారణాలు ఏమైతే అది నారా తెలుగుదేశం అయిపోయింది. సో చంద్రబాబు నారా తెలుగుదేశం, నారా చంద్రబాబు, నారా లోకేష్ వాళ్ళ చేతిలో ఉంది. అది మళ్ళీ ఎప్పుడైనా నందమూరి తెలుగుదేశంగా మారాల్సిన పరిస్థితి వస్తే, నందమూరి ఉనికిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి అప్పుడు వస్తాడు. ఆ పరిస్థితి వస్తే వస్తాడు. ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నారా తెలుగుదేశంగా నడుస్తుంది. చంద్రబాబు తర్వాత నన్ను లోకేష్ రెడీ చేస్తున్నాడు ఆయన కనుక అతను రాజకీయాలు సంబంధం లేదు. వీడి ఈ సన్నాసులు ఊరినే ఏదో వాగుతూ ఉంటారు. బుద్ధి, జ్ఞానం, కడుపు, సిగ్గు, శరం, మన రోషం లేని ఈ వాడు దగ్గుపాటి ప్రసాద్ గాడు, బుద్ధి లేని ఎదవలు. ఏం మాట్లాడుతున్నాము? ఎందుకు మాట్లాడుతున్నాము? మందు కొట్టి మాట్లాడుతాడు. ఎందుకంటే మందు కొట్టినవాడు